నిజంగానే విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పడం అయిపోయింది. కంగ్రాచులేషన్స్ రియల్లీ అందరికీ కూడా. ఒక్కొక్కరి మొహాలు వెలిగిపోతున్నాయి, అసలు ఇలాగా దివిటీల్లా వెలుగుతున్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీకి ఒక సక్సెస్ అన్నది ఎంత లైట్ పట్టుకొస్తుందంటే, అంటే మనకి జ్వరం 105 జ్వరం ఉన్నప్పటికీ కూడా సక్సెస్ వచ్చినప్పుడు మొహంలో ఆ గ్లో వేరే మారిపోతుంది అనమాట. నేను మొన్న అసలు ఫస్ట్ రిలీజ్ ముందు ఇంటర్వ్యూస్లో డైరెక్టర్ గారు యుగంధర్ గారు, ఆ హీరోయిన్ అర్చన, హీరో ఆది సాయి కుమార్ అండ్ మధునందన్, వీళ్ళ నలుగురిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో మధునందన్ ఒక్కడు తప్పితే ఆది ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ హిట్ వచ్చాక మాట్లాడదాం అన్న ఆలోచనలో ఉన్నాడు. ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లే. అర్చన మాట్లాడుతున్నంతసేపు అదేనండి అని ఇలాగ ముక్కు చుట్టూరా పెట్టి వేలు చూపిస్తున్నది కానీ ముక్కు చూపించట్లేదు. అసలు ఏంటి వీళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్నారు ఏంటని నేను అనుకుంటున్నప్పుడు యుగంధర్ రియల్లీ హీ స్పోక్ విత్ కంటెంట్. అంటే ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ కనుక ఒక ఫిల్మ్ని డైరెక్ట్ చేస్తే ఆ కంటెంట్ ఎంత స్ట్రైట్గా ఆడియన్ని కనెక్ట్ అవుతుంది అన్నదానికి శంబాల ఈజ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. నేను నా రివ్యూలో కూడా చెప్పాను మధ్యాహ్నం, ఒకే సింగిల్ పాయింట్ ఎజెండా, ఆ కథ ఆ ఊళ్ళల్లో ఉల్కపడింది, ఆ హీరో అక్కడికి వచ్చాడు. అంటే ఏంటి, అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు ఉన్నారు, ఆ 7 కలిసి వేటకెళ్ళారు, అది కథ. ఊర్లోకి వచ్చాడు, ఇంక అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ మొత్తం అంతా చుట్టూరా పాయింట్లు చుట్టూరా తిరుగుతూ అల్లడం అన్నది డీవియేట్ అవ్వకుండా, అన్లెస్ అండ్ అంటిల్ డైరెక్టర్కి కథ పట్ల అంత కన్విక్షన్ లేకపోతే మాత్రం అది జరిగే పని కాదు. మనం చాలా సినిమాలు చూస్తుంటాం కదా, ఎక్కడో డీవియేట్ అయిపోతారు, డైవర్ట్ అయిపోతారు, స్లైడ్ ఆఫ్ అయిపోతారు. బట్ యుగంధర్ డిడ్ నాట్ డూ దట్. అతని పేరు ప్రకారమే ఔగంధరాయణుడు అంటే, యుగంధరుడు అంటే మామూలుడు కాదనమాట చరిత్రలో. అది యుగంధరుడు కాబట్టి మన యుగంధర్కి కూడా డైరెక్టర్గా ఇండస్ట్రీలో అంత మంచి ప్లేస్ రావాలని, తనకు ఎబిలిటీస్ ఉన్నాయని నేను నమ్ముతూ చెప్తున్నానండి. ఆది గురించి చెప్పాలంటే, సాయి కుమార్ గారి గురించి, ఆది గురించి చెప్పాలంటే, సాయి కుమారు ఒక రేంజ్కి వచ్చి, మార్కెట్ వచ్చి, ఒక లెవెల్ వచ్చేసరికి పీజే శర్మ గారు కొంచెం కెరీర్ పరంగా తగ్గిపోయారు. ఆరోగ్య రీచ్ అవనండి, వేషాలు రీచ్ అవనండి, ఏవైనా సరే ఆయన హీ బికేమ్ జస్ట్ ఇన్ ఆడియన్స్. సాయి కుమార్ గారు, రవి, అయ్యప్ప వాళ్ళ ముగ్గురు కెరీర్కి ఒక ఆడియన్ అయిపోయారు. కానీ ఇక్కడ ఆది ఎంత బిజీగా ఉన్నాడో అంతకన్నా కొంచెం ఎక్కువే బిజీగా సాయి కుమార్ గారు అన్ని లాంగ్వేజెస్లో చేస్తూ, నిజంగా ఆ కాంబినేషన్ చూస్తే ద ఫ్యామిలీ విచ్ డెడికేటెడ్ ఇట్ సెల్ఫ్ టు ద ఎంటైర్ ఇండస్ట్రీ ఫర్ అబౌట్ 7 decades. అండ్ ఆల్మోస్ట్ మన ఆది వీళ్ళందరూ చిల్డ్రన్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే ఒక మహేష్ బాబు, కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, వీళ్ళందరూ చిల్డ్రన్ ఆఫ్ ది ఇండస్ట్రీ. వాళ్ళు ఎప్పుడు అందరూ కోరుకుంటారు వాళ్ళ సినిమా హిట్ అవ్వాలని, ఎందుకంటే వాళ్ళ తాలూకా మూలాలన్నీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి. ఈ రోజున నమ్మరు మీరు, మా మీడియాలో చాలామంది, ఎంతోమంది ఆది సినిమా హిట్ అవ్వాలని ఎంత ప్రేమగా కోరుకున్నారో ఐ పర్సనల్లీ నో. అంటే దేర్ ఫ్యామిలీ సో ఎంత సాక్రిఫైజులు చేశారో ఈ 7 దశాబ్దాల్లో వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి. వాటన్నిటికీ ఈ రోజున రేపటి తరానికి ప్రతీకగా, విజయ పతాకగా నిలబడడానికి వచ్చిన ఆది సాయి కుమార్కి ఈ క్షణంలో ఈ హిట్ రావడం అన్నది మాత్రం రియల్లీ చాలా యాస్పీషియస్ మూమెంట్. అండ్ సినిమా ఇండస్ట్రీకి హిట్ కావాలి కదా. అండ్ మన మధునందన్ మా అందరికీ బాగా ఫ్రెండు, మంచి లవ్లీ ఫ్రెండ్ అవడం వల్ల ఆ మధునందన్ క్యారెక్టర్ ఎండ్ అయిపోతున్నాడు మాత్రం ఒక్కసారి ఎంత టచ్చింగ్గా అనిపించింది. నేను ఏ అనుకున్నాను, నేను క్యారెక్టర్ చచ్చిపోయింది, మధునందన్ బయట నిలబడి ఉంటాడు అని అనుకున్నా. ఈయన ఈ ఇంద్రనీళ్ళు ఓకే సారీ ఇంద్రనీళ్ళు ఇంద్రకీలాద్రి అంత ఉన్నాడు చూడండి. ఆయన ఇంద్రనీళ్ళు ఈ షూస్ ఇక్కడే ఇండియాలోనే తయారు చేస్తారండి అవి. అదే సరే, అతను భయం వేసిందనమాట. ఇతనికి ఇంకా కోపం ఎక్కువైపోయి థియేటర్లకు కనుక వచ్చేస్తాడేంటో కొట్టడానికి మనల్ని అన్నంత భయం వేసేటట్టుగా ట్రీట్ చేశారు. అండ్ హీ సో వెల్, హీ డిడ్ వెరీ వెల్.
విలేజెస్లో ఉంటారు, ఎర్ర చొక్కాలు పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అండ్ డైరెక్టర్ గారు ఇందాకలా శ్రీచరణ్ పాకాల గురించి ఒక మాట అన్నారు మీడియా ముఖంగా. ఐ విల్ జస్ట్ విత్ డ్యూ రిగార్డ్స్ ఐ విల్ కరెక్ట్ దట్ అండి. అంటే హీ వాజ్ అండర్ రేటెడ్ అన్న మాట అన్నారు. హీ వాజ్ నెవర్ అండర్ రేటెడ్, హీ వాజ్ అండర్ స్టేటెడ్. హీ ఈజ్ అండర్ స్టేటెడ్. ఎందుకు అండర్ స్టేటెడ్ అంటే ఎందుకు అండర్ స్టేటెడ్ అంటే తను ఎంతసేపు థియేటర్లోనే, అసలు ఇంటికి వెళ్తాడో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఇంటికే వెళ్ళడు. నువ్వు ఇంక థియేటర్కి వెళ్ళి సినిమా ఏం చూస్తావు? ఎప్పుడు థియేటర్లోనే పడుకుంటాడు, థియేటర్లోనే ఇన్స్ట్రుమెంట్లు అన్నిటి మధ్యలో పడుకుంటాడు, లేకపోతే వాటి మీద పడుకుంటాడు, అదే తలగడ అదే పరుపులాగా ఉంటాడు అనమాట. కానీ అతనికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి, గొప్పలు పోవడానికి తనకి ఎప్పుడూ టైం లేదు, దానికి టైం కేటాయించలేదు. దట్ ఈస్ ది రీజన్ ఈజ్ అండర్ స్టేటెడ్. నేనే ఎప్పుడో పీక్కుని లాక్కుని తీసుకెళ్తుంటాను ఒకసారి ఇంటర్వ్యూకి రాని. ఈజ్ తను చేసే మాయ ఒకటి ఉన్నది, మ్యూజిక్ ఒక్కటి కాకుండా. శ్రీచరణ్ చేసే మాయ ఏంటంటే మంచి మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా ఓ మాయ ఏంటంటే హీరో పక్కనే ఎక్కడో తన ప్లేస్ని నిలబెట్టుకుంటాడు. శ్రీచరణ్ పాకాలు కూడా ఈ సినిమాకి ఒక హీరో అని అనిపించుకోగలుగుతాడు. తను కష్టపడతాడో ఏం బాధలు పడతాడో ఏంటో ఇవన్నీ అయిపోతే అసలు ప్రధానంగా మా గుండెలు తీసిన మొనగాడు అని మా చిన్నప్పుడు వచ్చింది సినిమా. కాంతారావు యాక్ట్ చేశారు, రాజశేఖర్ గారు గుండెలు తీసిన మొనగాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కాదు సార్, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు బయటకు ఎంత సైలెంట్గా కనిపిస్తారో లోపల అంత వైలెంట్ పర్సన్ మీరు. ఎందుకంటే సినిమాకి ఆఫర్లు వచ్చి ఏరియాలన్నీ ఆఫర్లు వచ్చి ఇమ్మని అడిగితే కూడా ఆయన నో అని చెప్పి ఓన్ రిలీజులకి వెళ్తే, ఇగో ఇప్పుడు సాయి కుమార్ గారికి మెసేజ్లు వస్తున్నాయి, మెడ్రాస్ హౌస్ఫుల్స్, బెంగళూరు హౌస్ఫుల్స్, డల్లాస్ హౌస్ఫుల్స్, ఇక్కడ హౌస్ఫుల్స్, అక్కడ హౌస్ఫుల్స్, అన్ని చోట్ల 30 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా. సి ద డైమెన్షన్ ఆఫ్ ది సక్సెస్. శంబాల నిజంగా మిమ్మల్ని నేను 30 కోట్లు ఫస్ట్ 3 డేస్లోనా ఏమో నేను చెప్తున్నా 1 మినిట్. అసలు మహేంద్ర గారు ఆయన మరీ పూర్తిగా మీడియాకి చాలా దూరంగా, కొత్త పెళ్లి కూతురులు ఆయన సిగ్గుపడుతుంటారు. ఎప్పుడు మాట్లాడలేదు మాతో. ఈయన కూడా మాట్లాడరు, కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపించారు. అండ్ మీ ఇద్దరికీ కూడా నేను 100% హోల్ హార్టెడ్గా, ఎందుకు సార్ మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ డెసిషన్ నా ఒక్కరిది కాదండి, మా ముగ్గురిది. నో సార్, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్. ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు చూడండి శంబాలకి. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ అంటారు కదా. అండ్ ఇక్కడ ఆది సాయి కుమార్ గురించి చెప్తా. ఏంటంటే ఆది తను పోజు కొట్టడానికో, బిల్డప్లు ఇవ్వడానికో, హొయ్యలు అలకడానికో కావలసినంత ఉన్నది ఆది సాయి కుమార్కి ఇండస్ట్రీలో చెప్పాలంటే. కానీ ఈ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎప్పుడైనా కూడా అది మీకు సినిమాలో కూడా యూ కెన్ సీ ఆ క్యారెక్టర్ ఎంతో అంతవరకు బిహేవ్ చేశాడు. కావాలంటే డైరెక్టర్ పక్కన కూర్చుని తొడపాయిసాలు పెట్టి నాకు కొంచెం అలా ఎగిరే సీన్ పెట్టు, ఇలా కాలుతో తను అలా సీన్ పెట్టు, హీరోయిన్ ఒకసారి అలా పట్టుకుంటాను అలాంటి సీన్ ఒకటి చేయించి అని ఎక్కడ ప్రలోభ పెట్టకుండా ఆ క్యారెక్టర్ని ఎంతవరకు డైరెక్టర్ డిజైన్ చేశాడో అంతవరకు చేయడానికి లిమిట్ అయ్యాడే. దట్ ఈజ్ ఎన్ ఆర్టిస్ట్. ఈరోజు చెప్తున్నా, తనని తాను లిమిట్ చేసుకుని ఆ క్యారెక్టర్ వరకే ఉండగలగడం అన్నదే ఒక ఆర్టిస్ట్ తాలూకా ఎక్సలెన్స్. ఆ ఎక్సలెన్స్ ఈ సినిమాలో మీకు 100% కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ వరకే కనిపిస్తాడు ఆది సాయి కుమార్, అంతకు మించి ఏమీ లేదు. అండ్ డైరెక్టర్ కూడా అందరినీ ఎక్కడికక్కడ చెక్కేసి ఎవరిని ఎంత ఉంచాలో. అమ్మాయి అర్చన ఇందాకే చెప్తున్నాను అనమాట, ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పను, ఇందాకే మా ఆది చెప్పొద్దని చెప్పను. కానీ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ చేయడానికి హీరోయిన్ లుక్లో ఎంతో కొంత ఒక గంభీరత, ఒక డిగ్నిటీ, ఒక శాంక్టిటీ కనిపించాలి. ఆ అమ్మాయిలో ఒరిజినల్గా జన్మతః అది ఉన్నది. అందుకని ఆ క్యారెక్టర్ బాగా పండింది క్లైమాక్స్కి వచ్చేసరికి. అండ్ యూ ఫీల్ టచ్డ్ అనమాట, చాలా బాగుందని. సో ఇలాంటి సినిమాలు, ఇలాంటి సక్సెస్లు రావడం అన్నది సినిమా ఇండస్ట్రీకి. మాకు కూడా చూడండి, ఇప్పుడు నేను అంత ధారాళంగా మాట్లాడేస్తున్నా, లేకపోతే తెచ్చిపెట్టుకోవాలి. ఈ మాట మాట్లాడితే ఏమైనా తప్పు అవుతుందేమో, ఎందుకంటే బయట అంత లేదు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత. కానీ వీళ్ళు మాట్లాడకపోతే వీళ్ళు బాధపడతారు. సో మనం ఎలాగని ఒక రకమైన ఆ హెల్ ఉంటుందే, అది లేకుండా హెవెన్
లెవెల్లో మమ్మల్ని అందరినీ మీడియా అందరినీ మీరు నిలబెట్టినందుకు 100% వీఆర్ ఎంజాయింగ్ దట్ హెవెన్ టుడే విత్ ఆల్ ఆఫ్ యూ అండి. రాజశేఖర్ గారు అండ్ మహీధర్ రెడ్డి గారు, ఐ విష్ ఏ వెరీ లాంగ్ జర్నీ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. మీలాంటి నిర్మాతలు ఈ ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఇంకా బిజీ, వీళ్ళకి డేట్లు ఉండే, ఆయనకే డేట్లు ఖాళీ లేవుంటుంటే ఇంకా మీరు ఇంకేం దొరుకుతారు అందరూ. ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు.